హాయ్, మీ పేరు? హాయ్ చిత్ర. నైస్ నేమ్. పెయింటింగ్లో చిత్రంలాగా మీరు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? థ్యాంక్ యూ. ముంబై వెళ్తున్నాను. ఏదైనా ఇంటర్వ్యూ పని మీద వెళ్తున్నారా? లేదు, నేను ముంబైలోనే ఉండేది. అదేంటి, చూడటానికేమో తెలుగు అమ్మాయిలాగా ఉన్నారు, తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. మీరు ఉండేది ముంబైలోనా? అంటే మా మమ్మీ డాడీ నా చిన్నప్పుడే ముంబైలో సెటిల్ అయ్యారు, అందుకని. అయ్యో, ఏమైంది? ఇంత అందాన్ని ఆంధ్ర రాష్ట్రం మిస్ అయిపోయిందే. ఎప్పుడు అందరు అమ్మాయిల్ని ఇలానే పొగుడుతూ ఉంటారా? అందరు అమ్మాయిల్ని కాదు, అందంగా ఉండే అమ్మాయిల్ని మాత్రమే. అది నేను పొగడ్ను, జస్ట్ నిజాలు చెప్తానంతే. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఏం చేస్తుంటారు? నా గురించి చెప్పుకుంటూ పోతే ఇదిగోండి మీ స్టేషన్ కూడా వెళ్ళిపోద్ది. నా గురించి ఎందుకులేండి, మీరేం చేస్తుంటారో చెప్పండి. నేనా, ఈ మధ్య బీటెక్ కంప్లీట్ అయిపోయింది. మా డాడీ ఏమో జాబ్ చేయమంటున్నారు. నాకేమో జాబ్ అంటే ఇష్టం లేదు. ఓ చిన్న బిజినెస్ పెట్టుకోవాలని నా కోరిక. ఓ సూపర్. ఇంతకీ ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఓ చిన్న గ్లోసరీ షాప్ పెట్టుకోవాలని ఉంది. నాకు గ్లోసరీస్ అంటే చాలా ఇష్టం. చూస్తేనే తెలిసిపోతుందిలేండి. మీకెలా తెలుసు? అది చాలా సింపుల్. మీకు చెవులకు రింగులు, ముక్కుకు పుటక, డ్రెస్సు అన్నీ మ్యాచింగ్ వేశారు కదా, అందుకే చెప్పాను. కదా, మా మమ్మీ కూడా ఇదే అంటుంది, నీకు చాలా బాగా మ్యాచింగ్ సెన్స్ ఉంది అని. కానీ మా డాడీనే. అదేం పర్వాలేదులేండి. ఏదో ఒక రోజు మీ డాడీ నీ పట్టుదలని చూసి మీ చేత మీకు నచ్చిన షాప్ పెట్టిస్తారు చూడండి. మీరేమన్నా మోటివేటరా? మోటివేషన్ స్పీచ్లు ఇస్తున్నారా? నేనేం మోటివేటర్ని కాదు, కానీ నేను ఒక మాట అన్నానంటే అది ఖచ్చితంగా జరుగుద్దని నా నమ్మకం. నీకేమన్నా దైవశక్తి ఉందా అంటే జరిగిపోవడానికి? దీనికి దైవశక్తి అవసరం లేదండి. ఎదుటివారికి మంచి జరగాలి అనే మనసుంటే చాలు. మీలాంటి వాళ్ళని నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఎక్కడుంటారు మీరు? నేను ఎక్కడెక్కడో ఉంటానులేండి. సరే సరే, మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు. నా స్టేషన్ వచ్చేసింది. బాయ్. ఓకే బాయ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.